ఈ సంక్రాంతి సీజన్‌లో చివరి సినిమా శర్వానంద్ హీరోగా నటించిన 'నారీ నారీ నడుమ మురారి'. ఈ సినిమా బుధవారం సాయంత్రమే విడుదలైంది. బుధవారం ఉదయం నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' ఉండటంతోటి ఈ సినిమాను సాయంత్రం విడుదల చేశారు. దీనికి ప్రధాన కారణం ఓపెనింగ్ కలెక్షన్స్‌పై ఇంపాక్ట్ పడకూడదు, థియేటర్ల సమస్య తలెత్తకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. శర్వానంద్ గత సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణ ఫలితాన్నే చవిచూశాయి. దీంతో ఈ యువ హీరో కూడా ఈ సంక్రాంతి పైన ఆశలు పెట్టుకుని 'నారీ నారీ నడుమ మురారి' మూవీతోటి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సామాజ వర్గమన వంటి హిలేరియస్ కామెడీ మూవీని తెరకెక్కించిన దర్శకుడు రామ్ అబ్బరాజే ఈ 'నారీ నారీ నడుమ మురారిని' కూడా తెరకెక్కించడంతో ఈ సినిమాపై అంచనాలు ఒకంత భారీగానే పెరిగాయని చెప్పాలి. ఈ సినిమా కథ ఏంటంటే, హీరో శర్వానంద్ కేరళలో ఆర్కిటెక్ట్గా పనిచేస్తుంటాడు. కేరళ ఫుడ్ ఏమాత్రం పడదు, నచ్చదు. దీంతో తెలుగు వంటకాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసి ఫెయిల్ అవుతాడు. ఒకరోజు తన ఇంటి పక్కనే తెలుగు వంటకాల వాసనను పసికట్టి ఆ ఇంటి వాళ్ళతోటి పులిహోర కలుపుతాడు. అలా తన తిండి సమస్యను పరిష్కరించుకుంటాడు. తాను చేసే ఫుడ్లో వాటా కావాలంటే తనకు మలయాళం భాష నేర్పాలంటూ హీరోయిన్ సాక్షి వైద్య ఒక కండిషన్ పెడుతుంది. ఇలా పులిహోర దగ్గర పరిచయమైన వీళ్ళ వ్యవహారం చివరకు ప్రేమగా మారుతుంది. తన కూతురు పదే పదే గౌతమ్ పేరు ప్రస్తావిస్తుండటంతో గౌతమ్ స్నేహితుడా, ప్రేమికుడా అని ఒకసారి సాక్షి వైద్యను తన తండ్రి అడుగుతాడు. ఎంతో నమ్మకం ఉన్న తన కూతురు తనకు చెప్పకుండా ఏమి చేయదనేది ఆయన ధీమా. చివరకు ఆమె తన ప్రేమ విషయాన్ని తేల్చి చెప్పడంతో మొదట అంగీకరించిపోయినా చివరకు పెళ్లికి ఒప్పుకుంటాడు. అది కూడా కేవలం రిజిస్టర్ మ్యారేజ్ అయితేనే అంగీకరిస్తాడనే ఒక కండిషన్ పెడతాడు. ఈ మూవీలో సాక్షి వైద్య తండ్రిగా సంపత్ నన్నదాన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, సాక్షి వైద్యతో పెళ్లికి రెడీ అయిపోయిన హీరో శర్వానంద్కు కాలేజీలోనే ఒక ప్రేమ వ్యవహారం ఉంటుంది. అంతేకాదు, సంయుక్త మేనన్ తోటి ప్రేమలో పడ్డ ఈ హీరో కేవలం 2 సంతకాలే అని రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరూ విడిపోతారు. ఫైనల్గా తాను కోరుకున్న అమ్మాయితో పెళ్లికి అంతా ఓకే అయిన తరుణంలో శర్వానంద్కి ఎదురైన సమస్యలేంటి, ముఖ్యంగా రిజిస్టర్ ఆఫీస్లో ఈ పెళ్లికి సంబంధించి ఎదురైన సవాళ్లే ఈ సినిమాలో హైలైట్గా నిలుస్తాయని చెప్పాలి. శర్వానంద్ తండ్రి పాత్రలో కనిపించిన నరేష్ తనకంటే వయసులో ఎంతో చిన్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడం, ఈ పెళ్లి కూడా తన కొడుకు దగ్గరని నడిపించే వ్యవహారంతోనే ఈ సినిమా మొదలవుతుంది. తర్వాత శర్వానంద్ పెళ్లి దగ్గర జరిగే సంఘర్షణను ఈ సినిమాలో చాలా గ్రిప్పింగ్గా చూపించాడు దర్శకుడు. ఒక తప్పు చేసి దాని నుంచి తప్పించుకునేందుకు ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుందనే విషయాన్ని బాగా ప్రజెంట్ చేశాడు. ఈ సినిమాలో హీరో శర్వానంద్ ఒక కొత్త లుక్లో కనిపించాడనే చెప్పాలి. ఒకవైపు హీరో శర్వానంద్ సరదాగా నవ్విస్తూనే, మరోవైపు పెళ్లి వ్యవహారంలో జరిగే సంఘర్షణ సమయంలో తన నటనతోటి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన నరేష్, సంపదీలు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సత్య, వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. మొత్తం మీద సంక్రాంతి బరిలో నిలిచిన శర్వానంద్కు ఈ 'నారీ నారీ నడుమ మురారి' మూవీ మంచి హిట్ను అందించిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇది యూత్కు, ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యే మూవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.